అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎంగిల్పు బతుకమ్మ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా దగ్గర ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసిరు మాతో పాటు బతుకమ్మని. ఎంగిల్పు బతుకమ్మ రోజు పెత్తరమాస అంటారు కదా, పెద్దల అమాస అన్నట్టు ఇది. ఆ రోజు మేము బియ్యం ఇచ్చినాము. బియ్యం ఇవ్వాలి పెద్దలకు. బియ్యం ఇవ్వడం అంటే ఏం లేదు, అన్నీ ఒక పూటకు సరిపోయేటట్టు పంతులు గారికి ఇవ్వాలన్నట్టు. స్వయం పాకం అంటారు కదా, మేమైతే కంపల్సరీ చేస్తామన్నమాట. తెలంగాణలో ప్రతి ఒక్కరు చేస్తారు. తర్వాత ఇక్కడ బతుకమ్మ వేయడానికి పువ్వు కూడా తీసుకొచ్చిన నేను. ఈ పువ్వు మొత్తము 300 రూపీస్. పువ్వు అయితే చాలా రేట్ ఉంది ఈసారి, ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకని రేట్ ఎక్కువ ఉంది. పెత్తరమాస రోజు మేము గుమ్మడికాయ గిన కడతాం అనమాట గుమ్మానికి. అయితే మేము ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి గుమ్మడికాయ కట్టలేదు, గుమ్మడికాయ కూడా కొట్టలేదు అన్నట్టు. అందుకని చెప్పేసి ఈరోజు కడదామని నేను గుమ్మడికాయని ఉదిస్తున్నా. గుమ్మడికాయ కడగొద్దు, మీరైతే ఇదొకటి గుర్తుపెట్టుకొని కడగకుండా పసుపు నీళ్లు కలిపి పసుపు రుద్దాలి. పసుపు రుద్ది ఇట్లా నేను చూపించిన విధంగా బొట్లు పెట్టేసేయాలి. బూడిది గుమ్మడికాయ అయితే పుదిచ్చేసిన నేను. ఇట్లా బొట్లు పెట్టేసి పుదిచ్చేసిన తర్వాత కొట్టడానికి కూడా ఈ గుమ్మడికాయ మీద కూడా నేను పసుపు కుంకుమ అన్నీ పుదిచ్చేసి పక్కన పెట్టేసిన. ఎంగిల్పు బతుకమ్మ రోజు అమావాస్య అని, మహాలయ అమావాస్య అంటారు, పెద్దల అమావాస్య అంటారు, పెత్తరమాస అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు. ఇక్కడ కొట్టడానికి గుమ్మడికాయ అయితే రెడీ చేసినాము. మీద గుమ్మడికాయ ఒకటి కట్టేసినాము, బూడిది గుమ్మడికాయ. ఇది క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఇట్లా హారతీయాలన్నమాట. గుమ్మానికి దిష్టి ఉన్నా ఏమున్నా పోతుంది. గుమ్మడికాయ మటుకు ఆడవాళ్ళు అయితే కొట్టొద్దు. కొట్టేటప్పుడు అయితే ఇంట్లో ఎవరు ఉండకూడదు అన్నట్టు. గుమ్మం ముందల గుమ్మడికాయ కొట్టేటప్పుడు అందరినీ బయటికి వచ్చేయమని చెప్పాలి, ఇంట్లో ఎవరు ఉండకూడదు అన్నట్టు. ఇదైతే మీరు పక్కాగా గుర్తుపెట్టుకోరి, చాలా మందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా నేను. ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి. గుమ్మడికాయ పాలకాయ అంటారు తెలంగాణలో. పాలకాయ అంటే కొబ్బరికాయ. పసుపు కుంకుమ గుమ్మడికాయకి పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాలి. గుమ్మానికి ఖచ్చితంగా ఇట్లా మనం చేయడం వల్ల చాలా మంచిది. ఈ పెత్తరమాస రోజు మేము కంపల్సరీ చేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇట్లా చేయాలి. ఇంకో డోర్ ఉంది మాకు, మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఆ డోర్కి కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసినాము. తర్వాత నేను ఇక్కడ అన్నం వండేసిన, ముద్దపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసిన. పోపు పెట్టలేదు నేను. ఇది పెసరపప్పు, టమాటా, ఉప్పు పసుపు వేసి ఉడికించేసిన, అంతే, ఏం లేదు. బెండకాయ ఫ్రై చేసిన. ఇక్కడ మేము పెద్దలకు పెడతాం కదా, అది కూడా పెట్టేసిన నేను. టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుందన్నమాట. మిరపపండ్ల పచ్చడి, బెండకాయ ఫ్రై, ముద్దపప్పుతోటి నేను అన్నం తినేసి. నేను ఆల్రెడీ 10 days బ్యాకే పెద్దలకి నాన్ వెజ్ తోటి పెట్టేసిన అనమాట. భోజనము పెడతాం కదా ఫోటో ముందల, అది పెట్టేసిన నేను. అందుకని ఈరోజు వెజ్ పెడుతున్నా. నెక్స్ట్ డే నుండి నవరాత్రులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ ప్రిపేర్ చేయలేదు. అన్నం తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా నేను. 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కొన్ని ఆకులు పువ్వులు అన్నీ తెచ్చుకుందామని బయటికి వచ్చేసిన. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుందన్నమాట, ఈవినింగ్ 4:30. ఇవన్నీ ఆకులు తెంపుకున్న తర్వాత కొన్ని తమలపాకులు కూడా తీసుకున్నా. ఎందుకంటే ఈరోజు బతుకమ్మ మీద మళ్ళీ గౌరమ్మని కూడా చేస్తాం కదా. ఇక్కడ బతుకమ్మని చూసేది నేను ఎట్లా ప్రిపేర్ చేస్తా అనేది. పీట పెట్టేసేయాలి. ఫస్ట్ పీట పెట్టి ఇట్లా 2 వరుసల దారం తీసుకొని ఇట్లా 3 sides వేసుకోవాలన్నమాట. ఈ దారం వేస్తే బతుకమ్మ అనేది మంచి కూసుంటుంది. ఏ ఆకులైనా పర్వాలేదు. నేను ఇక్కడ ఇత్తడిది ప్లేట్ తీసుకున్నా. నేను ఎప్పుడు ఇట్లనే ఇత్తడి రాగి వాటిల్లోనే చేస్తాను అనమాట బతుకమ్మ. ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని బంతిపూలు పెట్టేయడమే. బంతిపూలకు కింద చీపురు పుల్లలు గుచ్చుకొని పెడితే ఇంకా మంచి గుస్తుంది. నాకు టైం లేదని నేను తొందరగా ఇట్లా పెట్టేసిన అన్నట్టు. పెద్ద బతుకమ్మ చేయాలనుకున్నప్పుడు దొడ్డు దారము ఎక్కువ వరుసలు తీసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే బతుకమ్మ రెడీ చేసేస్తున్నా. పొట్ట నింపడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట. పొట్ట నింపుతుంటే తొందరగా అయిపోతుంది బతుకమ్మ. పొట్ట నింపుడు అంటే ఏం లేదు, ఆకులు అనేవి అన్నీ సుంచి పోయాలన్నట్టు. ఈ ఎంగిల్పు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు మేము అన్నం తిన్న తర్వాతనే బతుకమ్మ చేస్తాం అన్నట్టు. ఎంగిల్ పడాలన్నట్టు. ఎంగిల్ పడడం అంటే అన్నం తినాలి. సద్దల బతుకమ్మ రోజు సద్దులు కట్టుకొని బాయికాడికి పోయి అప్పుడు బతుకమ్మలు ఆడిన తర్వాత బతుకమ్మను వదిలేసిన తర్వాత తింటాము. అది ఆ రోజు ఉపవాసం ఉండాలి సద్దల బతుకమ్మ రోజు. అందుకే సద్దుల బతుకమ్మ ఆ రోజు సద్దులు కట్టుకొని వెళ్తాం అన్నట్టు. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను. ఎంగిల్పు బతుకమ్మ అనేది అందుకే చేస్తాం అన్నట్టు. అన్నం తిన్న తర్వాతనే ఎంగిల్పు బతుకమ్మ చేస్తాము. సద్దల బతుకమ్మ రోజు ఏం తినకుండా ఉపవాసంతో బతుకమ్మలు చేస్తాం అన్నట్టు. అసలైతే బతుకమ్మ మధ్యాహ్నం పూటనే ఆడాలి. చాలామంది బిజీ అయిపోయారు, జాబ్స్ అది ఇది అని చెప్పేసి ఈవినింగ్కి షిఫ్ట్ అయిపోయింది అన్నట్టు. ఇట్లా ఈ బిజీ లైఫ్ వల్ల ఊర్లలోనైతే మధ్యాహ్నం పూటనే ఆడతారు బతుకమ్మ. మధ్యాహ్నం ఆడి సద్దులు కట్టుకొని పోయి తినేసి వస్తారు అన్నట్టు. సద్దుల బతుకమ్మ రోజు చాలా మంచిగా అనిపిస్తుంది. ఊర్లల్లో సిటీలో కొంచెం అంత మంచిగా అనిపించదు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే బతుకమ్మ మంచిగా అనిపించేది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాటలు పాడుకుంటా ఆడేవాళ్ళు. బతుకమ్మ సప్పట్లు వేస్తుంటే అసలు
ఒక్కసారి ఒంగబడితే గంటన్నర వరకు లేచేవాళ్ళు కాదు. అట్లా బతుకమ్మ ఆడేవాళ్ళు. ఇట్లా డీజేలు అవి ఇవి ఏమి ఉండేవి కావు అప్పట్లో. ఇంత పెద్ద బతుకమ్మ అయినా సరే ఇట్లా దారాలు వదిలేసి దారాలు కట్టడం వల్ల మంచి కూసుంటుంది. ఇదైతే మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ బతుకమ్మ ప్రిపరేషన్ ఎందుకు చూపిస్తున్నా అంటే తెలియని వాళ్ళు నేర్చుకొని మళ్ళీ బతుకమ్మ కూడా చేస్తారు. చాలామందికి బతుకమ్మ చేయనికే రాదు. ఈ వీడియో అందుకే చేసిన నేను. బతుకమ్మ ఎట్లా చేస్తారు ఏందనేది చూపించాలని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇట్లా దారాలు అన్ని సైడ్లు తీసుకొని కట్టేసేయాలన్నట్టు. ఇట్లా కట్టేస్తే మంచిగా వస్తుంది. మేము బతుకమ్మ చాలా మంచిగా ఆడతాము. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు బతుకమ్మ తోటి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలామంది తెలిసిన వాళ్ళు లేరనమాట. ఇప్పుడు వాళ్ళందరూ గుర్తొస్తారు. బతుకమ్మ పండుగ వస్తే చాలు. మాకు ఇక్కడ ఎవ్వరు ఎక్కువ ఉండరనమాట. ఒక 3-4 మెంబర్సే ఉంటారు బతుకమ్మ ఆడడానికి. పెద్ద గ్రూప్ ఏం లేదు. మేము బతుకమ్మ ఆడాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి. మీకు ఒక మంచి విషయం చెప్తామని అనుకుంటున్నా నేను. మేము 2008లో బతుకమ్మ ఫెస్టివల్ చేసినాము. తెలంగాణ ఉద్యమము మా దగ్గర నుండే ప్రారంభమైంది అన్నట్టు. 2008లో మేము బతుకమ్మ ఫెస్టివల్ చేసినప్పుడు పెద్దగా బతుకమ్మ నేనే చేసిన అనమాట. చాలా పెద్దగా ప్రిపేర్ చేసిన. అప్పుడు చంద్రకళ అని ఉంటుండే మా ఇంటి పక్కకు, ఆమెనే ఎత్తుకుంది. మంచిగా చేస్తాను నేను బతుకమ్మ ఎప్పుడు చేసినా అని. ఇట్లా బతుకమ్మకు వస్త్రం కూడా వేసుకోవాలి. దారాలు కట్టిన తర్వాత వస్త్రం వేస్తేనే మంచిది అన్నట్టు. వస్త్రం కంపల్సరీ వేయాలి బతుకమ్మకు. చూస్తున్నారు కదా, నేను వస్త్రం కూడా వేసేసిన. తెలంగాణ ఉద్యమం గురించి మేము బతుకమ్మ చేసినప్పుడు గద్దర్ సార్ వచ్చినాడు అనమాట. ఆయన చాలాసేపు ఉండి పాటలు పాడి ఆటలాడి వెళ్ళిండు అన్నట్టు. విమలక్క కూడా వచ్చినుండే. 2008లో బతుకమ్మ మేమైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసినాము. అప్పుడు మేము ఈటీవీలో కూడా న్యూస్లో వచ్చినాం అన్నట్టు. అంత బాగా సెలబ్రేట్ చేసినాము. బతుకమ్మ ఫెస్టివల్ చేసినప్పుడు గద్దర్ సార్ వచ్చిండని చెప్పినా కదా, ఆయన ఒక మాట చెప్పిండనమాట. ఫస్ట్ మైక్ ఇయ్యంగానే ఒకటే మాట అన్నాడు. అదేంటంటే బతకలేనోడు కూడా బతుకమ్మకు ఆడపిల్లల్ని తోలుకొచ్చుకుంటాడంట. అంటే బతకలేనోడు అంటే ఏం లేనోడు కూడా ఆడపిల్లల్ని తీసుకొస్తాడంట బతుకమ్మ పండుగకి. బతుకమ్మ పండుగ అంత ఇంపార్టెన్స్ అన్నట్టు. తెలంగాణలో దసరా పండుగ, బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ నేను గౌరమ్మను కూడా చేసేసి పసుపు కుంకుమ పెట్టేసిన. తర్వాత వస్త్రం కూడా పెట్టేసిన. ఇక్కడ 2 బతుకమ్మలు చేసిన అనమాట నేను. ఒకటి పెద్దది చేసిన, ఒకటి చిన్నది చేసిన. ప్రసాదం కోసము పప్పు, పుట్నాలు, బెల్లము పెట్టేసిన. కొబ్బరికాయ కొడుతున్నా కదా, అవి కూడా ముక్కలు కలిపేస్తా అన్నట్టు. ఈరోజు పెద్దగా ప్రసాదాలు ఏం చేయము. ప్రసాదం అక్కడ పెట్టిన తర్వాత ఇంటికి తీసుకురాకూడదు, అందుకనే కొంచెమే తీసుకుపోతాము. సద్దల బతుకమ్మ రోజు ఒక 3 వెరైటీలన్నా 2 వెరైటీలన్నా చేస్తాము ఓపికని తగ్గట్టు. బతుకమ్మకు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టకుండా అయితే తీయకూడదు. కొబ్బరికాయ కొట్టినాక హారతి ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చి అప్పుడు బయట పెట్టాలి. వాకిట్లో పెట్టుకుంటారు అన్నట్టు. వాకిట్లో పెట్టి ఒక 5 చుట్లు తిరిగిన తర్వాతనే మళ్ళీ అందరం కలిసి వేరే దగ్గర ఆడతాము. బతుకమ్మకైతే తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు కంపల్సరీ పెట్టాలి. నాకైతే ఇక్కడ గుమ్మడి పువ్వు దొరకలేదు. తంగేడు పువ్వు దొరికితే అది మటుకే పెట్టేసిన నేను. ఏ పువ్వులైనా పెట్టేయచ్చు, అట్లేం లేదు. ఇక్కడ నేను బతుకమ్మ తీసుకొని అయితే బయలుదేరిన. బతుకమ్మని ఇంటి ముందల పెట్టాలి. ఒక 10 నిమిషాలు, ఒక 5 చుట్లన్నా తిరగాలి. ఇంటి ముందల పెట్టిన తర్వాత గౌరమ్మని తీసుకుపోయి ఇంట్లో పెట్టేసి బతుకమ్మని తీసుకొని బయలుదేరాలన్నట్టు. ఇక్కడ ఇంటి ముందల గౌరమ్మని పెట్టొచ్చు, కానీ ఈరోజు బయటికి తీసుకెళ్ళొద్దని చెప్పిన కదా. ఇక్కడ మేము బయట ఆడుతున్నాము. చాలా తక్కువ మెంబర్స్ ఉంటాం మేము ఆడడానికి. ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఆడినాము. తర్వాత బావి ఉంది మాకు, ఆ బావికి తీసుకెళ్ళాం అనమాట బతుకమ్మని. కొద్దిసేపు బతుకమ్మ ఆడి మేము బావి దగ్గరికి అయితే బయలుదేరినాము. మాకు మధ్య దారిలో ఇట్లా మాకు ఫ్రెండ్స్ ఎదురయ్యారు అన్నట్టు. వీళ్ళు మన కంట్రీ వాళ్ళు కాదన్నట్టు. వాళ్ళు మన గురించి, బతుకమ్మ గురించి అన్ని విషయాలు చాలాసేపు తెలుసుకున్నారు. వాళ్ళు ఆడమంటే మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఆడినాం అనమాట. చూస్తున్నారు కదా, వాళ్ళు మా చుట్టూ తిరుగుతూ వీడియోస్ తీసుకుంటున్నారు. వాళ్ళకు వీడియో కాల్ చేస్తూ ఇక్కడ మమ్మల్ని చూపిస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మా దగ్గర నుండి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అసలు బతుకమ్మ ఎందుకు ఆడాలి, బతుకమ్మ ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మా దగ్గర నుండి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వీళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు. మేము కొద్దిసేపు ఆడిన తర్వాత బావిలో అయితే బతుకమ్మలో వదిలేసినాం అనమాట. బతుకమ్మను అయితే సాగనంపేసినాము. మాకు బావి ఉందన్నట్టు బావిలోనే పంపిస్తాము. గణపయ్యను కూడా బావిలకే పంపించినాము. బతుకమ్మలని నీళ్ళల్లో వదిలిన తర్వాత ప్రసాదం కూడా కొంచెము వాటర్లో వేయాలన్నట్టు. వేసిన తర్వాత అందరికీ ప్రసాదం అయితే పెట్టేసినాం మేము. ఇప్పుడు నైట్ 9 o'clock అయింది. ఈరోజు ఇదే నా ఫుల్ డే వ్లాగ్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసేరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. ఇక్కడ చూడండి బతుకమ్మను పట్టుకొని మంచిగా అందరూ ఎట్లా ఫోటోలు దిగుతున్నారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.